హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఫస్ట్ ఈ వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే కొట్టేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. డే 1 కూలీ కలెక్షన్స్ ఎంతో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం వరల్డ్ వైడ్గా. సో దాని గురించి మాట్లాడుకునే ముందు మన తెలుగు రాష్ట్రాల్లో కూలీ ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాము. సో మీరు కూలీ మూవీ ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ అభిప్రాయాన్ని నచ్చిందా లేదనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కలెక్షన్ చెప్పబోయే ముందు ఈ మూవీ మీద నెగిటివ్ వస్తుంది, కానీ అంత నెగిటివ్గా ఏం లేదు. సినిమా ఈజ్ గుడ్, మీరు చూడొచ్చు. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నన్ను అడుగుతున్నారు కింద వెళ్ళొచ్చా అని, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను. లేదా మనకి అంత మనం ఒకసారి చెప్తేనే అయిపోయినట్టే. మీరు కొంతమంది వాళ్ళు నీకు ఏమైనా డబ్బులు ఇచ్చారా, అందుకే నువ్వు ఇన్నిసార్లు చెప్తున్నా. మనకి ఏ డబ్బులు రావు. ఆ డబ్బులు వచ్చి ఉంటే ఈరోజు రెంట్ కూడా కట్టుకునేవాడిని నేను ఇంటిది. సో అదనమాట. నాకు ఎటువంటి డబ్బులు రావండి. జస్ట్ నేను ఇంట్రెస్ట్ తోటి ఒక యూట్యూబర్కి ఎదగాలనేది చెప్తున్నాను అనమాట. జెన్యూన్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు హిట్ అయితే నాకు వచ్చేదేం లేదు, పోతే నాకు వచ్చేదేం ఉండదు. సో అది గాయస్. సో ఇంకా డే 1 కలెక్షన్ వచ్చేసరికి వరల్డ్ వైడ్గా సన్ పిక్చర్స్ వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ అయితే వేశారు. ఇక్కడ పోస్ట్ పెడుతున్నా చూడండి. 151 CR అయితే ఇప్పటిదాకా వరల్డ్ వైడ్ అయితే కలెక్ట్ చేసిందనమాట. దీనికి ముందున్న లియో రికార్డ్స్ని బ్రేక్ చేసింది. తలైవ రజనీకాంత్ రికార్డ్స్ని బ్రేక్ చేశారనమాట కూలీ మూవీతోటి. సో ఈరోజు కూడా బుకింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వార్ 2కి దీనికి నువ్వా నేనా అన్నట్టు పోటీపడి బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ఇది ఎంతవరకు వెళ్ళి ఆగిద్దో చూద్దాం. సో ఇప్పటిదాకా అయితే 151 CR అయితే కలెక్ట్ చేసింది. తమిళనాడులో ఓన్లీ ఎస్పెషల్లీ తమిళనాడులో 44 CR అయితే కలెక్ట్ చేసింది. అండ్ తెలుగులో వచ్చేసరికి 17 CR అయితే కలెక్ట్ చేసింది. అండ్ నార్త్లో వచ్చేసరికి 6 crore అయితే కలెక్ట్ చేసిందనమాట. ఇంకా నార్త్ అమెరికా 3.5 million అయితే దాటిపోయింది. సో ఓవరాల్గా కలుపుకొని 151 CR అయితే కలెక్ట్ చేసింది. నార్త్ అమెరికాలో కబాలీ రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకున్నాడు అనమాట రజనీకాంత్. సో అది మ్యాటరు. దీనికి గల కారణం ఏంటంటే, ఈ కలెక్షన్ గల కారణం వాళ్ళు ప్రమోషన్స్ అనేవి బాగా చేశారు. ఆ సినిమా మీద హైప్ అనేది ఒక రేంజ్లో పెంచారనమాట. సో దానివల్ల వచ్చింది. దానివల్ల మైనస్ కూడా అయింది. ఎక్కువ హైప్ ఉండేసరికి అక్కడ నార్మల్గా ఒక ఫీల్ గుడ్ మూవీ ఉండేసరికి ఎక్కువ నచ్చలేదు అది ఇదని చెప్తున్నారు. సో హైప్ ఎక్కువ ఉండటం వల్ల కూడా అదొక ప్రాబ్లము. కానీ కలెక్షన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా నెక్స్ట్ రేపు నుంచి ఈరోజు రేపు ఎల్లుండి ఆబ్వియస్ సెలవులు కాబట్టి ఇది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉండిద్ది అనమాట. సో ఫస్ట్ డేనే 151 CR వచ్చిందంటే నెక్స్ట్ ఈరోజు రేపు ఎల్లుండి ఎంత వస్తాయో మనం ఒక ఎస్టిమేషన్ అయితే వేద్దాము. సో ఫస్ట్ 151 CR కాబట్టి ఇందులో మనం ఆఫ్ వేసుకున్నా కానీ ఒక 75 CR ఈరోజు రావచ్చు. అండ్ సైమెంటేజ్ ఒక 70 CR, ఆ తర్వాత ఒక 80 CR సండే రోజున. సో 14 ఈ ఒక 8. సో సండే వరకు అయితే నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 375 CR ఆ రేంజ్లో అయితే వెళ్ళిద్దని అయితే అనుకుంటున్నాను. సో నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయిద్దో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో అది దీనికి గల ఇందులో పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో పాజిటివ్ పాయింట్సే ఎక్కువ ఉన్నాయి ఈ కూలీ మూవీలో. అవి అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ బాగుండిద్ది, సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్టులు బాగుంటాయి, లాస్ట్ ఎండింగ్ బాగుండిద్ది, ఫ్లాష్ బ్యాక్ బాగుండిద్ది. కానీ సెకండ్ హాఫ్లో వచ్చే నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఆ స్టోరీని స్ట్రెస్ చేశారు, కొంచెం సాగదీశారనమాట. సో అది మాస్ ఎలివేషన్ కొంచెం మిస్ అయింది. సో దీనివల్ల ఒక 100%లో 70% అండ్ 75% వరకు అయితే సినిమా హిట్ అయింది. కాబట్టి మోస్ట్లీ ఇది రాంగ్ రన్లో ఒక 600 CR దాకా కొట్టే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ లోపు ఏ సినిమాలు లేవు. మళ్ళీ సెప్టెంబర్ 25వ తారీఖున ఓజీ అయితే వస్తుంది. ఈ లోపు అన్ని చిన్న సినిమాలే. సో మ్యాక్సిమం ఇది ఇంకో 2 weeks అయితే నడిచిద్ది. సో నా ఎస్టిమేషన్ ప్రకారం లాంగ్ రన్లో ఒక 600 CR దాకా వెళ్ళి ఆగిద్ది అని అయితే అనుకుంటున్నాను. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.